ఏదో చెప్తున్నారు. ఆయన ఒక మాట అన్నారు నారాయణమూర్తి గారు, అబద్ధాన్ని ఎంత అందంగా మాట్లాడుతున్నారంటే ఆయన పెద్ద మనిషి. మేము పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు వచ్చేటప్పుడు మేము అప్లై చేసి చూడడానికి వీల్లేదా, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. అంటే అది చూడకూడని ఏమైనా రక్షణ సీక్రెట్ రహస్య రక్షణ కట్టడాలు ఏమైనా కడుతున్నారా? సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సరే మిసైల్ రేంజెస్ వైజాగ్ కడుతున్నారు, అది చూద్దామంటే ఎలా చేయగలరు? దాన్ని మేము ఒప్పుకుంటాం, ఎందుకంటే దేశ రహస్యాలకు సంబంధించింది అది. ఇది ఏ రహస్యానికి సంబంధించింది? నారాయణమూర్తి గారు మాట్లాడే విధానం ఎలాగుంది అంటే, రెండవది మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పలా, ఇప్పుడు చెప్తున్నారు. అది ఏంటి, ప్రైమ్ మినిస్టరు ఎవరో రాష్ట్రపతులు వస్తే వాళ్ళు ఉండడానికి కడతాను అని ముందు చెప్పలేదు. అంటే ఇది ఎలాగుంది అంటే, మనకి ఒక ఉత్తరాంధ్రలో సామెతలు ఉంటాయి. ఇప్పుడు తాటి చెట్టు ఎందుకురా ఎక్కావు అంటే దూడ గట్టి పోయడానికి అయ్యా అని చెప్తాడు. అలా చెప్తున్నారు మన నారాయణమూర్తి గారు. ఇప్పుడు దానికి విఐపీలు కట్టారు, మెంగా బెతుకులేదు, మీసాలకు శంపెంగింది. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంటే ఈ బిల్డింగ్లు కట్టి మీరు అందులో ఉండడానికి కట్టుకున్నారు. ఇది అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ఇన్ని స్టోరీలు, కథలు, కాక్ అండ్ ఫుల్ స్టోరీస్ చెప్పినా ఎవరిని అడిగినా అది ఎందుకు కట్టారని చెప్తారు. వైజాగ్ లో మీరు వర్మ గారు మీ జర్నలిస్టులు పంపించండి, ఇక్కడ ఏ కోశాన్ని కూడా ఎవరిని అడిగినా సరే అది ఎవరి అడ్వైజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అది కట్టారు అన్న విషయం ఓడి కోస్తుందండి, కుక్క మొరుగుతుంది, నక్క అరుస్తుంది. ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కడికి తెలుసు. నారాయణమూర్తి గారు ఖండిస్తున్నారు. అబద్ధాలు ఆడినా ఇది చెల్లదండి, చెల్లదు. నారాయణమూర్తి గారు అది పెట్టకంత కింద కొట్టిపడేశారుగా. దానికి ఆన్సర్ చెప్పలేక మాట్లాడే మాజీ నవరత్నాల చైర్మన్ నారాయణమూర్తి గారు. ఓకే, వర్మ గారు వీటి మీద మీ కామెంట్స్ ఏంటండి? నారాయణమూర్తి గారు చేసిన కామెంట్స్ మీద మీ రిప్లై ఏంటి? ఏం చెప్తాం, పరదాలు కట్టి కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ పబ్లిక్ అమౌంట్ ప్రజాస్వామ్యం అయినప్పుడు ప్రజలు చూడొచ్చు. ఇప్పుడు అమరావతి నిర్మాణం అవుతుంటే ఎవరైనా వెళ్ళొద్దన్నారా? చూడొద్దన్నారా? పోలవరం నిర్మాణం అవుతుంటే ఎవరైనా వెళ్ళొద్దన్నారా? బస్సులు పెట్టి కూడా పేదవాళ్ళని చూడమన్నాం, రైతుల్ని. అంటే వాళ్ళ యొక్క ఆలోచన తప్పుడు ఆలోచన. ఆ తప్పుడు ఆలోచన బయటపడితే ప్రజాగ్రహం పొంగి ఆ కన్స్ట్రక్షన్ ఆపుతారు. దానివల్ల అక్కడ ఎవరైనా ఎంట్రీ అవ్వకుండా చూశారు. అక్కడ సిఆర్జెడ్ నామ్స్ ఉన్నాయి, 500 మీటర్ జోన్, 200 మీటర్ జోన్. వర్మ గారు ఒక్క నిమిషం, మీ ఫ్రేమ్ కట్ అవుతుంది, కరెక్ట్ గా కూర్చోండి మీరు. ఓకే, ప్లీజ్ మాట్లాడండి. 500 సిఆర్జెడ్ 200 మీటర్ జోన్ ఉంటుంది, 500 మీటర్ జోన్ ఉంది. ఇవన్నీ కూడా క్రాస్ చేసి వాళ్ళు కట్టడం, డివియేట్ చేసి కట్టడం జరిగింది. వీళ్ళు టూరిజం ప్రాజెక్ట్ అన్నారు. అక్కడ ఎక్కడన్నా ఒక టూరిజం ప్రాజెక్ట్ లాగా ఉందండి అది. ఎవరన్నా ఉంటే 3-4 ఒక్కో బిల్డింగ్ లో ఒక్కో ఫ్యామిలీ ఉండొచ్చు. మీరు అన్నట్టు విఐపీలు బిల్డింగ్. మనం అడుక్కు తింటే రాష్ట్రం ఎక్కడో బయట నుంచి వచ్చి వాడి గురించి 600 కోట్లు అప్పు చేసి మరి కట్టవలసిన అవసరం ఏముందండి? యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు పరిపాలన స్టార్ట్ అయ్యేసరికి అందరూ ఛార్జ్ తీసుకున్నాక ఈ రాష్ట్రం యొక్క అప్పులు ఎంత ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత చేశారు, ఏవేవి తనఖా పెట్టారు, విశాఖపట్నంలో ఏమేమి మార్టిగేజ్ చేశారు, విజయవాడలో ఏం చేశారు, అమరావతిలో ఏం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియపరిచి అప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొదలెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ నిర్మాణంలో అప్పు చేసి సొమ్ము చేసి ఎవరికి కనపడడానికి కాదు, ఇది ఏదో రాష్ట్రానికి పేరు వచ్చేలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వరకు కూడా ఇక్కడ పరిపాలిస్తారు. అంచేత వారి కుటుంబం ఇక్కడ ఉండడానికి, క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి చేసిన కన్స్ట్రక్షన్. ప్రజలు ఎలా బుద్ధి చెప్తారని వాళ్ళకి తెలియదు. ఇంకేదంటే ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల ఆగ్రహంతో కసి అంతా కడుపులో దాచుకుని ఆ రోజు ఓటేసి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చారు. ఏదేమైనా ప్రజలు ఇవన్నీ కూడా హర్షించరు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఏ కట్టడం చేసినా సరే ప్రభుత్వం ఓపెన్ గా ఉండాలి.
ఈవేళ ఆ రోజు సిపి త్రివిక్రమ్ వర్మ ఎవరో ఉన్నారు, కొంతమందిని అక్కడ అలౌ చేసినందుకు ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అలాగే పర్మిషన్ ఇవ్వనందుకు అక్కడ ఒక ఆయన జేసీ, ఒక ఆయన సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు, అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళు చెప్పినట్టు లక్ష్మీ సాయి ఏదో పేరు ఆయన పేరు, వీళ్ళు చెప్పినట్టు పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పి పెద్ద ఆర్టికల్ వచ్చింది పేపర్లో. ఇక్కడి నుంచి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. అంటే పేరుకు టూరిజం, అక్కడ టూరిజం ఏముందండి చెప్పమనండి? ఏమన్నా 10 మంది వెళ్ళి ఉండగలరు అక్కడ? ఒక్కో బిల్డింగ్ ఒక్కొక్కరికి అలాట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఆ చేత ఏంటంటే ఇది ప్రజల్ని నష్టపరిచి ఈ ఆస్తిని దుర్వినియోగం చేశారు. ఆ అమౌంట్ రికవరీ చేయాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందరికి. ఓకే వర్మ గారు పెట్టి టికెట్ పెట్టాలి. ఓకే, ఇంకొక కీలకమైన అంశం అండి. వైసీపీ వాళ్ళు చాలా మంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి టచ్లో ఉన్నారట. మీరు సీనియర్ నాయకులు, మీకు చాలా మంది పరిచయం ఉన్నారు. విడుదల రజనీ లాంటి వాళ్ళే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారట. నిజమా? ఇదేమైనా ఫేక్ వార్త? సిద్ధంగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు వాళ్ళని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే అధికారం అడ్మినిస్ట్రేషన్ చేసి దమ్ము అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. వాళ్ళు పవర్ గురించి వస్తారు. ఈ నిర్ణయాలన్నీ కూడా పైన రాజకీయ పరమైన నిర్ణయాలు పై లెవెల్లో ఉన్న అధ్యక్షులు తీసుకుంటారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇప్పుడు ఆయన మీదకెక్కించుకోవాల్సిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీదకెక్కించుకుని ప్రజల్లో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కష్టపడి పార్టీని మోసి, 5 ఏళ్ళ నుంచి కష్టపడి భుజాలు అరిగేలా పార్టీలు మోసి ఈవేళ వాళ్ళ మీద ఎక్కించి తొక్కించడానికి సిద్ధంగా ఏ పార్టీ ఉండదు. సమయం, సందర్భం, అవసరాలు వచ్చినప్పుడు రాజకీయంగా ఏ విధమైన ముందుకెళ్లాలన్న ఆలోచనలు పెద్దవాళ్ళు చేస్తారు, దాని ప్రకారం వెళ్తారు. టచ్లో అందరూ టచ్ లో ఉన్నారు. ఆలీళ్ళు కాదు వచ్చేద్దామని పవర్ లేదు. రేపు చేసినవన్నీ తప్పుడు పనులు, రేపు అన్ని పరిస్థితులు ఇలా వస్తాయి, రేపు ఎక్కడికి వెళ్తామో ఏ బొక్కలోకి వెళ్తామో కూడా తెలియని పరిస్థితి. ఆ విధంగా అందరూ టచ్ లో ఉన్నారు, ఎవరికారు తప్పులు కప్పించుకోవడానికి. అని చేత అటువంటి పరిస్థితులేమి వాళ్ళు తలుపులు కొడుతున్నా తీసి పరిస్థితులు మేము లేము. ఓకే, ఏంటి రోజా గారిని అరెస్ట్ చేస్తారు? ఈ పెద్ద